తెలుగులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కనెక్ట్ అవుతారు సార్. బాయ్స్ కూడా మీ క్యారెక్టరేషన్‌కి కనెక్ట్ అవుతారు. నా జీవిత నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. ఇప్పుడు నా నాకు లేని జీవితాన్ని డౌట్లు తప్ప. ఎందుకండి పెడుతున్నారు మీరు? చాలా హాయిగా రిలాక్స్డ్‌గా కూర్చుంటే లేని డౌట్లు పెట్టకండి ఇప్పుడు. డౌట్లు కాదండి. అంటే నేను చెప్దాం అనుకున్నా. ఇట్స్ ఎ కాంప్లిమెంట్. మీ క్యారెక్టర్‌ని కూడా చాలామంది కనెక్ట్ అవుతారు. కాకపోతే ఇందులో ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు? నేనా? హా! అది ఏ ఎమోషన్స్ అయినా కావచ్చు. రొమాంటిక్ సీన్స్ అయినా అంటే చెప్పొచ్చు. ఒక 20 మినిట్స్ బైక్ మీద తిరుగుతామండి సినిమాలో. అంటే తనని ఎక్కించుకొని అండ్ ఒక పెద్ద సూట్ కేస్ ఒకటి మధ్యలో ఉంటది. నా ముందో సూట్ కేస్ ఉంటది. చెన్నై రోడ్ల మీద నడపడం అది ఒక టార్చర్ అండి. కొంచెం కష్టమే అది. సో, గొరిల్లా షూటింగ్ చేసినప్పుడల్లా కొంచెం ఆ బైక్ సీన్‌లు చాలా టఫ్ అనిపించాయి. యాహ్! యాహ్! అదే సూట్ కేసు? సూట్ కేసులు అట్లా చెప్పరా రే? సూట్ కేసులు మధ్యలో ఉంటే ఫీల్ అయ్యారా? సూట్ సూట్ కేస్‌లో సూట్ కేస్ మధ్యలో ఉన్నందుకు ఏమైనా ఫీల్ అయ్యారా అని అడుగుతున్నారు. అది అది మీకు చెన్నై చెప్పాలి. రోడ్ల మీద నడిపినోడికి తెలుస్తుందండి. మీకు చాలా నాటీ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫీల్ అవుతున్నారు కానీ అక్కడ నేను పడ్డ కష్టం ఎవరికి చెప్పుకోవాలి నేను. సంతోష్ ఇక్కడే థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ అంటే మాకు సంతోష్ మానస గుర్తులేరు, మర్చిపోయాం మేము. ఇప్పుడు శివ మిత్ర మాత్రమే ట్రైలర్ చూసినా మీకు ఎక్కడ ప్రమోషన్ మర్చిపోయిన తర్వాత అంత గ్యాప్ ఇవ్వకండి సార్, నాకు కొంచెం భయం వేసింది ఒక సెకండ్. మర్చిపో టైమింగ్లో చెప్పండి సార్. సరే టైమింగ్ చెప్తున్నాను. అంటే మీ లవ్ స్టోరీలో సో యూనిక్ పాయింట్ అంటే ప్రతి లవ్ స్టోరీలో ఒకటి చాలామంది థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎక్కడో ఒకడ కనెక్ట్ అవుతుంటారు. సో యూత్ లవర్స్ కావచ్చు, అందరు కూడా ప్రతి లైఫ్లో ఒక లవ్ అనేది కామన్. సో మీ లవ్ స్టోరీలో ఎంతవరకు కనెక్టింగ్ పాయింట్స్ ఎంతవరకు ఉంటాయి? శివ లైఫ్లో కావచ్చు, లేదంటే మిత్ర లైఫ్లో ఆడపిల్లలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు, అబ్బాయిలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు? సార్ యాక్చువల్గా మేము సినిమాలో ఇప్పటివరకు ట్రైలర్లో చూసిన వాటికి లక్కీలీ వెరీ వెరీ హ్యాపీ దట్ చాలామంది కనెక్ట్ అయ్యారు. శివ క్యారెక్టర్కి, మిత్ర క్యారెక్టర్కి. డార్లింగ్ చెప్పినట్టు శివ అనే క్యారెక్టర్ మిత్ర కోసం ఎంతవరకు వెళ్తాడు, ఎంత స్టాండ్ తీసుకుంటాడు, అండ్ మిత్ర వచ్చిన తర్వాత శివ అనే క్యారెక్టర్ లైఫ్ ఎలా మారింది అనే పాయింట్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. బట్ ఈ సినిమాలో మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం, ఇప్పటివరకు మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, మేము చెప్పాలనుకున్న ఒక పాయింట్ని ఈ సినిమా తాలూకు వన్ లైనర్ అనేది మేము ఎక్కడ చెప్పట్లేదు సార్. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ థియేటర్లో వచ్చి వీళ్ళ జర్నీ చూసిన తర్వాత లాస్ట్ వరకు వీళ్ళ జర్నీ మీరు ఫాలో అయ్యాక అప్పుడు ఒక వన్ లైనర్ ఉంటుంది సార్ ఈ పర్టికులర్ సినిమా ఆధారంగా చేసింది. అండ్ అది అందరికీ కనెక్ట్ అవుతుంది సార్. అది అందరికి కనెక్ట్ అవుతుంది సార్, ఎందుకంటే మన అందరం లైఫ్లో చూసుంటాం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను అది థియేటర్లో చూస్తే వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళ జర్నీలు ఫాలో అయితే చాలా హత్తుకుంటుందని నమ్మకం సార్. అంటే ఇందాక మీరు చెప్తున్నట్టు మాటల్లో మిత్ర కోసం శివ ఏం చేశాడు అనేది చెప్తున్నారు, కానీ శివ కోసం మిత్ర ఏం చేసింది అంటే ఏం చెప్తారు? శివ లైఫ్ గడ్డం గీసుకున్నా అంటే కూడా మిత్ర వల్లే సార్. అలా చింపిరి చుట్టూ వేసుకుని తిరుగుతున్నాడు అంటే మిత్ర లేకపోవడం వల్ల. సో బేసిక్గా బ్రేకప్ అయిందో తిరుగుతారు కదా సార్, అలాగా లేదు సార్. యాక్చువల్గా తను వచ్చి తన లైఫ్ మార్చింది. లిటరల్గా శివ అనే క్యారెక్టర్ ఆర్క్ మొత్తం మిత్ర అనే అమ్మాయి రావడం వల్ల మారుద్ది. మానస గారు, ఈ సినిమా చూసిన తర్వాత అబ్బాయిలందరూ ఫిబ్రవరి 14th 13th ఆల్రెడీ ప్రీమియర్ చూసుంటారు, మంచి టాక్ వచ్చింది, హ్యాపీగా ఉంటారు. ఫిబ్రవరి 14th అందరూ మీ వెంటబడి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? అది అందరికీ ఎస్ చెప్పలేము కదా. సో ఏం చేస్తాను, జస్ట్ టేక్ ద లవ్ అండ్ గివ్ బ్యాక్ ద లవ్. సో అంటే ఆడియన్స్ ఇచ్చి మీకు ఎప్పుడు మంచి లవ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో Thank మీ you లైఫ్లో అండి. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్ డే స్పెషల్ ఏంటి, ఎలా ఉంటుంది మీ లైఫ్లో? వ్యాలంటైన్ డే అనగానే సో Yeah. అందరూ సో ప్రేమికుల రోజు సో Right. గుర్తు ఉంచుకుంటారు. సో మీ అవును. లైఫ్లో ఏం గుర్తుంటుంది? ఓకే, నాకు స్కూల్లో కాలేజ్లో బాయ్ ఫ్రెండ్స్ లేరండి. సో ఆ టైంలో ఎక్కువగా ఐ వాజ్ విత్ మై గర్ల్ గ్యాంగ్. సో మేము మోస్ట్లీ వ్యాలంటైన్స్ కాకుండా గ్యాలంటైన్స్ సెలబ్రేట్ చేసేవాళ్ళము. సో మై మోస్ట్ స్పెషల్ వ్యాలంటైన్స్ మెమరీస్ ఆర్ ఆల్ విత్ మై గ్యాల్స్. మీరు చూసిన నాకు వ్యాలంటైన్స్ తెలుసు. రొమాన్స్ లాగా బ్రొమాన్స్ అన్నట్టు మీరు గ్యాలంటైన్ బాలంటైన్ కొత్త వర్డ్స్ అంతేనండి. వచ్చాయి. సో మీరు చూసిన బ్యూటిఫుల్ లవ్ సినిమా అంటే ఏం చెప్తారు? లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు? మీకు మెమరబుల్గా గుర్తున్నటువంటి ప్రేమ కథా సినిమా ఏంటి? తెలుగు సినిమాలో Anyone. మోస్ట్ స్పెషల్ విల్ హ్యావ్ టు బి సీతారామం అండి. ఐకానిక్ అండ్ క్లాసిక్, ఎప్పటికీ ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ మై హార్ట్. సో అలా మీకు సీతారామం గుర్తున్నట్టుగా ఆడియన్స్ కూడా మీ సినిమా గుర్తుండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది Thank బెస్ట్, you. గుడ్ లక్. సంతోష్ గారు, సంతోష్ గారు హాయ్. సో
అంటే జనరల్లీ కొంతమంది హీరోస్ మీద ఆడియన్స్ కొంచెం ఒపీనియన్స్ ఉంటాయి సినిమా వచ్చే ముందు. అవి చాలామంది సోషల్ మీడియా వాటిలో బయట పెడుతుంటారు. బట్ మీ గురించి నాకు తెలిసినంత ఎక్కడ ఒక హేట్రెడ్ కానీ ఒక నెగిటివిటీ కానీ ఇది ఎక్కడ లేదు యాజ్ ఆఫ్ నో. అంటే మీకున్న గుడ్ విల్లో ఫాదర్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ చాలా క్యారీ అవుతున్నాయి. సో మీరు అంటే మీరు చేసే సినిమాల మీద ఆడియన్స్కి చాలా ఒక ఒపీనియన్ వస్తుంది కాబట్టి మీరు వాళ్ళకి మీ ఫిలిం గురించి స్ట్రైట్ అవే ఏం చెప్దాం అనుకుంటున్నారు? హౌ దే గోనా రిసీవ్ దిస్ ఫిలిం? ఒక యంగ్ లవ్ డ్రామా, మంచి ఎమోషనల్ సినిమా. అండ్ మన సంక్రాంతిలో ఫెంటాస్టిక్ ఫన్ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్స్ ఎంత చూసి ఎంజాయ్ చేసాం. అండ్ కపుల్ ఫ్రెండ్లీ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, కదిలిస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఎమోషనల్ చేస్తుందని నమ్ముతున్నాను. మంచి ఎమోషన్స్ ఫీల్ అవుతుండాలి 14th రోజు.